సైబర్ నేరగాలు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. పూటకో నయా రూట్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు. జనాలను ఏమార్చి బురిడీ కొట్టించడంలో పండిపోతున్న సైబర్ కంత్రిగాలు వేల కోట్ల రూపాయల జనం సొమ్మును స్మార్ట్ గా కొట్టేస్తున్నారు. వాళ్ళు పాల్పడుతున్న ఒక క్రైమ్ గురించి ప్రజల్లో అవగాహన కలిగే లోపే మరొక రకమైన కొత్త క్రైమ్ కు త్వరడైపోతున్నారు. ఇన్నాళ్ళు ఆన్లైన్ మోసాలకు మాత్రమే పాల్పడే ఈ జాదూగాలు ఇప్పుడు ఆమ్ ఖాస్ గా జనాన్ని ఫేక్లతో మోసం చేస్తున్నారు. ఫేక్ అకౌంట్లు, ఫేక్ మెసేజ్లు, ఫేక్ యాప్లు, ఫేక్ డిజిటల్ అరెస్టులు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్టు అంటూ అమాయకులను బెదిరించి కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. ఇలా వివిధ మార్గాల్లో జనాలను బురిడీ కొట్టించి భారీగా డబ్బులు చోరీ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలా మంది వీరి బాధితులే. అలానే కొంతమంది నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి వారి పేరుతో బంధువులకు, స్నేహితుల వద్ద భారీగా డబ్బు కాచేస్తున్నారు. ఈ క్రమంలో ఆ నెంబర్ను వెంటనే బ్లాక్ చేయండి, అది నాది కాదని హీరోయిన్ రకుల్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పేరుతో ఒక నెంబర్ ద్వారా సోషల్ మీడియాలో చాట్ జరుగుతోందని, ఆ నెంబర్ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది. తన వాట్సాప్ నెంబర్ అంటూ నకిలీ నెంబర్తో గుర్తు తెలియని వ్యక్తులు చాట్ చేస్తున్నారని రకుల్ తెలిపింది. ఆ నెంబర్తో వచ్చే మెసేజ్లకు స్పందించవద్దంటూ ఎక్స్లో ట్వీట్ చేసింది. అందరికీ హాయ్, ఎవరో వాట్సాప్లో నా పేరుతో చాట్ చేస్తున్నట్టు నా దృష్టికొచ్చింది. దయచేసి ఆ నెంబర్ నాది కాదని గమనించండి, వారితో మాట్లాడకండి, వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ చేయండి అంటూ ఆమె చేసిన ట్వీట్లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాలు, సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్స్, అదే విధంగా ప్రజాసేవలో ఉన్న విఐపీల నెంబర్లను హ్యాక్ చేసి దాని ద్వారా సోషల్ మీడియాలో ఫేక్ చాట్ చేస్తున్నారు. ఏదో ఒక సాకు చూపించి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కన్నడ హీరో ఉపేంద్ర భార్య సైతం సైబర్ మోసానికి గురయ్యారు. అదేవిధంగా కొన్ని నెలల క్రితం టీటీడీ ఈవో పేరుతో కూడా ఫేస్బుక్ లో ఫేక్ చాట్ చేసిన సైబర్ మోసగాలు డబ్బులను పెద్ద ఎత్తున కలెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా ఆ నెంబర్ను బ్లాక్ చేయించి ఎవరూ రెస్పాండ్ కావద్దని రిక్వెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ డిజిటల్ భద్రతపై మరోసారి గట్టిగా హెచ్చరికను జారీ చేశారు. వ్యక్తిగత డేటా దుర్వినియోగం ప్రస్తుత దేశవ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారిందని, ప్రజలు తమ సమాచారం ఆన్లైన్లో ఎలా వాడబడుతోందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తన ఎక్స్ అకౌంట్ ద్వారా వరుస పోస్టులు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఇంటర్నెట్లో ఉచిత కంటెంట్ పేరిట కనిపించే చాలా లింకులు వాస్తవానికి సైబర్ నేరగాల వల్లలేనని ఆయన తెలిపారు. ఒక్క క్లిక్తో ఎంజాయ్ చేస్తా అనుకునే అలవాటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు కారణమవుతోందని అన్నారు. డబ్బు కంటే వ్యక్తిగత డేటానే అసలైన విలువైన ఆస్తి అని, ఒకసారి అది దొంగిలించబడితే తిరిగి పొందటం దాదాపు అసాధ్యమని హెచ్చరించారు. ఆన్లైన్ మార్కెట్లో వ్యక్తిగత డేటా కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయని, దాన్ని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాలు నకిలీ సైట్లు, అనుమానాస్పద యాప్స్, పైరస్ లింకులు, ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. ఇక ఇటువంటి ప్లాట్ఫారంల ద్వారా మొబైల్లోకి మాల్వేర్ చొరబడి ఫోటోలు, కాంటాక్ట్లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు వంటి కీలక సమాచారం చోరీ అవుతోందని వివరించారు. దొంగిలించిన డేటాను ఆధారంగా చేసుకుని నేరగాలు ఫేక్ లింకులు పంపడం, ఆకర్షణీయ కాల్స్ చేయడం, ఖాతాలను హ్యాక్ చేయడం, డబ్బులు తీసేయడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం, డిజిటల్ అరెస్టు అంటూ భయపెట్టడం వంటి నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు ఫ్రీ మూవీస్, ఫ్రీ గేమ్స్ వంటి పేర్లతో వచ్చే లింకులన్నీ ప్రమాద సంకేతాలనని ఆయన అన్నారు. ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని ఆయన సూచిస్తున్నారు.